మా నాన్నమ్మ మాకు చేసి పెట్టిన సొరకాయ కర్రీ అండ్ చపాతీ అయితే ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. మా నాన్నమ్మ చేసిన స్టైల్లో అయితే సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీలోకి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులోకి అయితే పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటమన్నాక జీలకర్ర, ఇంకా పచ్చెనగపప్పు ఇవన్నీ ఏమి వేయట్లేదండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట ఇందులోకి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అనమాట కర్రీకి. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేంపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేంపుకోవాలన్నమాట. సన్నగా తరుక్కున్నాను నేనైతే, పొడవుగా సన్నగా తరుక్కున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే. ఇవి కొంచెం వేగాక, ఇవి త్వరగా వేగడానికి మనం ఇందులోకి అయితే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత వీటిని కూడా మంచిగా వేపేసుకుందాము. ఈ లోపల మనం టమాటా కూడా తరిగి పెట్టేసుకుందాము. ఎర్రగడ్డలోంచి వాటర్ పోయి ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలన్నమాట. తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను. సింపుల్గా చేసేదండి మా నాన్నమ్మ ఈ కర్రీని. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, సజ్జ రొట్టెలో కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. పల్లీలు పొడి కోసం అండి పల్లీలు వేయించుకున్నాను. తర్వాత వేయించిన ధనియాలు, తర్వాత చిన్న కొబ్బరి ముక్క, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనము. ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనమైతే టమోటాస్ యాడ్ చేసేస్తాము. నేను టమోటాస్ అయితే ఒక 4 తీసుకున్నాను అనమాట. చిన్న సైజువి అయితే ఒక 4 తీసుకోండి, పెద్ద సైజు అయితే ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. ఇవి టమోటాలు అయితే బాగా ఆయిల్లో అయితే మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. వెల్లిపాయలు వేసేసుకొని, ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా పల్లీలు, ధనియాలు, కొబ్బరి, వెల్లిపాయలు, ఇవి 3 గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మెత్తగా. తర్వాత టమోటాలు మగ్గాయో లేదో చూసుకుందాము. ఇంకా మగ్గాలండి, చాలా మంచిగా మగ్గాలి. ఇవి మెత్తగా అయిపోవాలన్నమాట టమోటాలన్నీ. తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేద్దాము. చూడండి టమోటాలన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఈ విధంగా అయితే రావాలన్నమాట, గుజ్జు గుజ్జుగా. తర్వాత ఇందులోకి సొరకాయ అయితే వేసేస్తున్నానండి. ఒక సగం సొరకాయ అయితే వేస్తున్నాను అనమాట. పెద్ద సైజు సొరకాయలో హాఫ్ అయితే నేను వేసాను. సన్నగా ఈ విధంగా అయితే సొరకాయని తరుక్కోవాలన్నమాట. సొరకాయలో వాటర్ పోయకండి, ఎందుకంటే సొరకాయలోంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే మొత్తం కర్రీ అంతా కుక్ అయిపోతుంది. బాగా మిక్స్ చేద్దాము. తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడే. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చినాక పసుపు అయితే వేసేసుకుందాము. చూడండి కొంచెం వాటరీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు అనేది యాడ్ చేసుకుందాము.
తర్వాత కారం స్పైసీనెస్ని బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకోండి. నాకైతే 1½ స్పూన్ అయితే పట్టిందండి. సొరకాయ కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం తక్కువ కావాలంటే కారం కూడా తక్కువ వేసుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోంచి ఇంకా వాటర్ అయితే చాలా వస్తుందండి. ఇంకా సొరకాయ అయితే ఉడకలేదు కదా, ఇది మొత్తం వాటర్ అంతా సొరకాయలోంచి బయటకు వచ్చేంత వరకు బాగా అయితే మగ్గనిచ్చుకోవాలి మనము సొరకాయ కర్రీని. సొరకాయ కూరని చాలా ఈజీగా తీసి పడేస్తారండి. చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయ కర్రీ. చాలామంది పప్పు చేస్తారు, సొరకాయ బజ్జీ చేస్తారు, సొరకాయ సాంబార్ చేస్తారు. సొరకాయతో చాలా రకాలు చేసుకోవచ్చు. కొంచెం ఇంకా వాటర్ రావాలండి. ఒకసారి తిప్పుకుందాము కర్రీని. అసలు జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. మా నాన్నమ్మ మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా మాకు ఈ కర్రీ చేసి పెట్టేదన్నమాట జొన్న రొట్టెల్లోకి. రైస్లోకి కూడా బాగుంటుంది కర్రీ ఇది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కర్రీ అన్నమాట. మసాలాలు అంటూ ఏం లేదండి. పల్లీలు, ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ మొత్తం వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే అన్నమాట. ఇంకా సొరకాయ కర్రీ ఇంకా ఎగిరాలన్నమాట. వాటర్ ఇంకా దిగాలి దీంట్లో నుంచి. ఇంకా కొంచెం గట్టిగా ఉంది గడ్డ అయితే. చాలామంది ఎండాకాలంలో సొరకాయ తింటే చాలా మంచిదండి. చలవ చేస్తుంది ఒంటికి, వేడి చేయకుండా. చూడండి వాటర్ అంతా దిగిపోయింది కర్రీలో నుంచి. ఈ విధంగా అయితే ముద్దగా రావాలన్నమాట కర్రీ. మంచి స్మెల్ అయితే వస్తుందండి. మసాలా లేకుండానే ఇట్లా కూడా యాస్టీస్ ఇట్లా కూడా తినేయచ్చు, కానీ పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి పొడి, అది మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. పల్లీలు అయితే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే పల్లీల్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అవ్వాలి లోపల వరకు. అప్పుడే మంచి అరోమా రిలీజ్ అవుతుంది పల్లీల్లో నుంచి అయితే. ధనియాలు కానీ పల్లీలు కానీ లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా ఫ్లేవర్స్ వస్తాయి. ఇంతేనండి. మసాలాలు అంటూ చెక్క, లవంగా ఇవి ఏమి వేయను. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా నాన్నమ్మ చేసిన స్టైల్లో అయితే నేను చేశానన్నమాట సొరకాయ కర్రీ. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసేసాను అనమాట ఈ కర్రీ. చపాతీ చేశాను మా పిల్లలకి. బాగా మిక్స్ చేసేద్దాము. చూడండి ముద్దగా అయింది కర్రీ అయితే, ఎక్కడ వాటర్ అనేదే లేదు. ఇంతేనండి, మా నాన్నమ్మ చేసిన సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా యమ్మీగా వేడి వేడి చపాతీలతో తినేయడమే అన్నమాట. ఫస్ట్ టైం అయితే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అయితే చూడండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మాలాంటి కొత్త వాళ్ళకి కూడా అవకాశాన్ని అయితే కల్పించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖిల సంజయ్. ఇంకొన్ని సరికొత్త వంటకాలతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. మీకు ఏం కర్రీ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ కర్రీ అయితే చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.